తల్లిదండ్రులు అంటే మనకి తెలిసినంతవరకు పిల్లల్ని రక్షించుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల వ్యామోహంలో పడి తల్లిదండ్రులు అనే పదానికి కూడా అర్థం మారుస్తున్నారు. కన్న ప్రేమకు విలువ లేకుండా చేస్తున్నారు. అలాంటి ఒక అమ్మ కథని ఈరోజు నేను మీకు చెప్తాను. కేవలం అక్రమ సంబంధం కారణంగా 5 నెలల తన బిడ్డని గొంతు నులిమి చంపింది ఒక తల్లి. ఇంతకీ ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది ఎవరితోనో తెలుసా? ఆమె లాంటి ఇంకొక మహిళని. అవును, ఆమె లాంటి ఇంకొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తన 5 నెలల బిడ్డని చంపుకుంది. ఈరోజు ఈ కథ ఈ కసాయి తల్లిదే. కృష్ణగిరి జిల్లాలోని హోసూరు గ్రామం. ఇది ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ కాదు. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఘటన అక్కడే జరిగింది. భారతి అనే మహిళ 3 years బ్యాక్ 2021-22 మధ్యలో ఆమెకి వివాహం జరిగింది. ఆమె భర్త పేరు నేను ఇక్కడ మెన్షన్ చేయడం లేదు, ఎందుకంటే ఆయన విక్టిమ్ కాబట్టి. వాళ్ళది న్యూక్లియర్ ఫ్యామిలీ. పెళ్ళయింది, అంతా బాగానే ఉన్నారు. వాళ్ళ ఇంటికి ముందున్న ఇంట్లోకి ఒక అమ్మాయి దిగింది. ఆ అమ్మాయి పేరు సుమిత్ర, 22 సంవత్సరాలు ఉంది. భారతి ఇంకా సుమిత్ర వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో రీల్స్ చేయడం కోసం ఫ్రెండ్స్ అయ్యారు. భారతికి రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం, అందుకే సుమిత్రతో ఫ్రెండ్షిప్ చేసింది. వాళ్ళిద్దరు కొద్ది రోజుల్లోనే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళిద్దరూ చేసే రీల్స్ చూసి ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకునే వాళ్ళు. ఒకరోజు ఊళ్ళో వాళ్ళు కొంతమంది భారతి భర్త దగ్గరికి వచ్చి, మీ ఆవిడ ఏం చేస్తుంది, ఏంటి ఈ రీల్స్ అన్ని, వీడియోస్ చేసేది ఇలానేనా, ఇలాంటి వీడియోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారా ఎవరైనా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు భారతి హస్బెండ్ అంతగా పట్టించుకోలేదు, కానీ వీళ్ళిద్దరూ అంటే సుమిత్ర ఇంకా భారతి లిమిట్స్ని దాటి వీడియోస్ చేశారు. అప్పుడు భారతి హస్బెండ్ రియాక్ట్ అయ్యాడు. భారతిని మందలించారు. ఇలాంటి వీడియోస్ కూడా చేస్తారా, ఇలా కూడా చేస్తారా అని కొంచెం గొడవ పడ్డారు. అలా గొడవ పడగానే భారతి హస్బెండ్తో చెప్పింది, నువ్వు నన్ను ఇంతైనా అర్థం చేసుకుంది, నాకు రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం కదా, అది నీకు తెలుసుగా, ఇంత చిన్న విషయానికే ఊరి వాళ్ళ మాటలు పట్టుకొని నన్ను నిందిస్తావా అని గొడవకు దిగింది. అప్పుడు ఆమె భర్త, వీడియోస్ చేయడం తప్పు కాదు, కానీ నువ్వు చేస్తున్న వీడియోస్ ఏంటి, ఇలా చేస్తారా ఎవరైనా వీడియోస్ అని మందలించడం, గొడవ జరగడం. అప్పుడు భారతి వెంటనే పుట్టింటికి వెళ్ళి, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వీడియోస్ చేస్తే తప్పేముంది, అందరూ వీడియోస్ చేస్తున్నారు కదా, దానికే ఊర్లో వాళ్ళు అంటే మాత్రం ఆ భర్త అలా రియాక్ట్ అవ్వాలా, గొడవ పడాలా అని. వాళ్ళిద్దరు మామూలుగా వీడియోస్ చేసుంటే ప్రాబ్లం ఉండేది కాదు, కానీ ఇద్దరు లవర్స్గా ఉన్నప్పుడు ఎలా అయితే వీడియోస్ చేస్తారో, ఆడ మగ ఇద్దరు లవర్స్గా ఉంటే ఎలా వీడియోస్ చేస్తారు. సుమిత్ర ఇంకా భారతి అలా వీడియోస్ చేశారు. అప్పుడు తన భర్తకి డౌట్ వచ్చింది, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, ఆ సుమిత్ర ఎవరు, ఆ సుమిత్రతో నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అని నిలదీశాడు. అప్పుడు భారతి, నాకు సుమిత్రకి ఎలాంటి సంబంధం లేదు, ఆమె జస్ట్ నా ఫ్రెండ్ మాత్రమే, నాకు రీల్స్ అంటే చాలా ఇష్టమని మీకు తెలుసు కదా, అందుకే తను నా ఫ్రెండ్ అయింది, అంతకు మించి మా ఇద్దరికి మధ్య ఏ సంబంధం లేదు అని చెప్పింది. భారతి పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె పెద్దవాళ్ళు ఇదే అడిగారు, నీ భర్త ఇలా చెప్తున్నాడు, ఆ సుమిత్రకు నీకు ఏంటి సంబంధం, ఆ సుమిత్రతో నువ్వు ఇలా వీడియోస్ చేయడం ఏంటి అని. అప్పుడు భారతి, ఆమె నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, వాళ్ళందరూ ఎందుకు అలా అంటున్నారో నాకు తెలీదు, ఆమెకి నాకు ఏ సంబంధం లేదు అనే చెప్తుంది. అప్పుడు ఆమె తల్లిదండ్రులు, నీకు పెళ్ళయిన తర్వాత ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా భార్య భర్త దగ్గర ఉంటేనే విలువ అని చెప్పి ఆమె తల్లిదండ్రులు పెద్దవాళ్ళు భారతిని తన భర్త దగ్గరికి పంపిస్తారు. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళు ఒక పని చేస్తారు, భర్త దగ్గర గొడవ జరిగి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే భార్య భర్త దగ్గర ఉంటేనే విలువ అని చెప్పి ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నిజంగా ఆమె భర్త కష్టపెడుతున్నా, ఆమె భర్త టార్చర్ చేస్తున్నా భర్త దగ్గర ఉంటేనే విలువ అని ఆమెని అక్కడికి పంపిస్తారు. అలా పంపించిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు ఇష్టం లేని జీవితం గడపలేక ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. యాక్చువల్లీ ఆమెకి ఇష్టం లేదు కాబట్టి ఎందుకు ఇష్టం లేదు, తను ఎందుకు వెళ్ళనంటుంది అని అర్థం చేసుకుంటే బాగుంటుంది తల్లిదండ్రులు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ భారతిని ఆమె తల్లిదండ్రులు భర్త దగ్గరికి పంపించి తప్పు చేశారు. ఆమె తల్లిదండ్రులు ఆమెని భర్త దగ్గరికి పంపించి ఉండకపోతే ఆ 5 నెలల బిడ్డ చనిపోయి ఉండేవాడు కాదు. ఇంత చిన్న విషయానికి కూతురు భర్తని వదిలేసి వస్తే ఏ తల్లిదండ్రులైనా ఇలానే రియాక్ట్ అవుతారు.
అందులో వాళ్ళ తప్పేం లేదు. కానీ ఈమె వెళ్ళి ఉండకపోతే ఆ బాబు బ్రతికేవాడు. భారతి పుట్టింటికి వచ్చేటప్పటికి ఆమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ తిరిగి భర్త దగ్గరికి వెళ్ళింది. అంతా బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ బాబు పుట్టాలి అని, బాబు పుడితే 1,00,000 రూపాయలు దానం చేస్తాము అని ఎక్కడో మొక్కు కూడా మొక్కుకున్నారంట. వాళ్ళు అనుకున్నట్లుగానే వాళ్ళకి బాబు కూడా పుట్టాడు. 2025లో భారతికి కొడుకు పుట్టాడు. అప్పటికి సుమిత్ర ఇంకా భారతి ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. యాక్చువల్లీ వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటంటే వాళ్ళిద్దరు లవర్స్. అవును, సుమిత్ర ఇంకా భారతి లవర్స్. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ప్రేమ పుడుతుందా, ఇలాంటివి జరుగుతాయా, ఇవన్నీ మాట్లాడుకోవద్దు. ఎందుకంటే అవి ఫీలింగ్స్కి సంబంధించినవి, ఎవరికి ఎవరిపైనైనా రావచ్చు. వాటి గురించి ఎక్కువగా మాట్లాడొద్దు. సో అది పక్కన పెడితే, బాబు పుట్టిన తర్వాత కూడా భారతి సుమిత్రతో అఫైర్ నడిపింది. ఒకరోజు సుమిత్ర భారతికి కాల్ చేసి, నీ బిడ్డ పుట్టిన తర్వాత నన్ను అస్సలు పట్టించుకుంటలేవు, నన్ను వదిలేస్తున్నావు, నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, నీకు నాకంటే నీ 5 నెలల బిడ్డే ఎక్కువైపోయాడా, నీకు నేనంటే ఇష్టం లేదు, నీ బిడ్డే ఇష్టం, నీ ఫోన్లో డీపీ కూడా నీ పిల్లలదే పెట్టుకున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తుంది నిజమైతే నీ ఫోన్లో ఉన్న డీపీని తీసే అని చెప్తుంది. నువ్వు డీపీ కనుక తీసేయకపోతే నీకు నీ పిల్లల మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు, నేను ఈ సంబంధాన్ని ఇక్కడికే వదిలేస్తాను, నాకు ఇంకా నువ్వు అవసరం లేదు అని చెప్పింది సుమిత్ర. ఇక్కడ భారతికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే, ఎలాగూ సుమిత్ర భారతిని వదిలేస్తా అంటుంది కాబట్టి సుమిత్రకి బ్రేకప్ చెప్పి తన భర్త పిల్లలతో కలిసి బ్రతకడం. ఇంకొక విషయం, సొసైటీకి నిజం చెప్పడం. అవును, నేను నాలాంటి ఇంకొక ఆడపిల్లని ప్రేమిస్తున్నాను, నా భర్త నాకు అవసరం లేదు, నాకు సుమిత్రనే కావాలి అని చెప్పి భర్తకు విడాకులు ఇచ్చి సుమిత్రతో వెళ్ళిపోవడం. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి తనకి. కానీ భారతి ఇక్కడ ఏ ఆప్షన్ తీసుకుందో తెలుసా? తన బిడ్డని చంపడం. అవును, తన 5 నెలల బిడ్డని చంపడం. కేవలం సుమిత్రకి నిరూపించుకోవడం కోసం. ఏంటనంటే తన ప్రేమని నిరూపించుకోవడం కోసం. నాకు నా బిడ్డల మీద ఉన్న ప్రేమ కంటే నీ మీదే నాకు ఎక్కువగా ప్రేమ ఉంది అని నిరూపించుకోవడం కోసమే భారతి తన ఒళ్ళో పడుకున్న తన 5 నెలల బిడ్డని గొంతు నులిమి చంపింది. అలా బిడ్డని చంపగానే ఆ బిడ్డ ఫొటోస్ తీసి లవర్కి పంపింది. అంటే సుమిత్రకి పంపి, చూసావుగా నేను నా బిడ్డని చంపేశాను, నాకు నువ్వంటేనే ఇష్టం, ఈ బిడ్డ కాదు, ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అని అడిగింది. అప్పుడు సుమిత్ర హ్యాపీ. ఆ టైంలో ఇంట్లో ఎవ్వరూ లేరు, భారతి ఒక్కతే ఉంది. బాబు చనిపోయిన తర్వాత బాధపడుతున్నట్లు, భయపడుతున్నట్లు ఎక్కి ఎక్కి ఏడ్చి నటించింది. మీరే చెప్పండి, తల్లి చంపింది అంటే ఎవరైనా అనుమానిస్తారా? భారతిని కూడా ఎవ్వరూ అనుమానించలేదు. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లడం, డాక్టర్స్ కూడా ఊపిరి ఆడకపోవడం వల్ల బిడ్డ చనిపోయాడు అని చెప్పడం, ఇవన్నీ జరిగిపోయినాయి. November 2కి ఈ ఇన్సిడెంట్ జరిగింది. బాబుకి దహన సంస్కారాలు కూడా జరిగిపోయాయి. భారతి కూడా ఎక్కి ఎక్కి ఏడుస్తూ చాలా బాధపడుతున్నట్లు పర్ఫార్మెన్స్ ఇవ్వడం, అన్నీ జరిగిపోయినాయి. కానీ ఎక్కడో భారతి భర్తకి తగులుతుంది. ఇంతకుముందు భారతి వైఖరి చూశాడు కదా, అది కాకుండా బాబు చనిపోయిన 10 రోజులకే ఫోన్లో చాటింగ్ చేస్తూ కనిపించింది భర్తకి భారతి. వెంటనే భారతి లేని టైం చూసుకొని తన ఫోన్ని చెక్ చేశాడు భారతి హస్బెండ్. అందులో ఏముందంటే సుమిత్ర, అంటే భారతి లవర్. వీళ్ళిద్దరి షాటింగ్లో ఏముందంటే సుమిత్ర అంటుంది భారతిని, నీకు నేనంటే ఇష్టం లేదు, నీ పిల్లలు నీకు ఎక్కువ, నేను కాదు, నీ పిల్లలు పుట్టిన తర్వాత నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, దీనికంటే బ్రేకప్ చెప్పుకోవడం బెటర్, నేను నిన్ను వదిలేస్తాను, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా నీ పిల్లలది ఏదైతే ఫోన్లో డీపీ పెట్టుకున్నావో ఆ డీపీని కూడా తీసేయని అంటుంది సుమిత్ర భారతితో. అవన్నీ కూడా ఆ చాటింగ్లో ఉన్నాయి. అవన్నీ చూసి షాక్ అయ్యాడు భారతి హస్బెండ్. ఇంకా సుమిత్ర ఇది కూడా అంది, నీ పిల్లలు పుట్టినప్పటి నుండి టైం మొత్తం నీ పిల్లలకే ఇస్తున్నావు, నాకు అసలు టైమే ఇవ్వడం లేదు నువ్వు అని. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా రిపోర్ట్స్లో ఉన్నాయి. వీళ్ళిద్దరి షాటింగ్స్ చూసిన తర్వాత భారతి హస్బెండ్కి కన్ఫర్మ్ అయిపోయింది, ఖచ్చితంగా నా బిడ్డని నా భార్య చంపింది అని తన భర్తకి అర్థమైపోయింది. తను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మ్యాటర్ మొత్తం పోలీసులకి చెప్పాడు. పోలీసులకి చెప్పిన వెంటనే భారతికి కూడా కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పాడు. అప్పుడు భారతి, మీరెందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు,
మీరు పోలీసులకి ఏం చెప్పొద్దు, మీరు ఇంటికి రండి, ఏం జరిగిందో మొత్తం నేను చెప్తాను, మీరు నన్ను పోలీసులకి అప్పగించకండి, ఏం జరిగిందో మొత్తం కూడా నేను చెప్తాను, మీరు ఇంటికి రండి అని బ్రతిమాలింది. భారతికి ఇంకా తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ జరిగిందంతా భారతి భర్త పోలీసులకి చెప్పేశాడు. ఈ విషయం భారతికి తెలియకుండా భర్తని ఇంటికి పిలిచింది. అప్పుడు భారతి భర్త మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. భారతి చెప్పింది మొత్తం విన్నాడు. భారతి కూడా మొత్తం చెప్పేసింది. నేనే నా బిడ్డని చంపుకున్నాను, సుమిత్ నేనేం చేస్తున్నానో కూడా నాకు అర్థం కాలేదు, నేను బ్లైండ్ అయిపోయాను, తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి, నన్ను పోలీసులకి పట్టించకండి, ఇప్పటి నుండి వేవి చెయ్యను, ఆ సుమిత్రాని కూడా మర్చిపోతాను, నేను బాబుని చంపేసింది కూడా ఇక్కడితో మర్చిపోదాం, మీరు నన్ను పోలీసులకి అప్పజెప్పకండి అని భర్తని వేడుకుంది భారతి. మీరే చెప్పండి, ఎంత మంచి భర్త అయినా ఈ భారతి చేసిన పనిని ఒప్పుకుంటాడా? ఈ భారతి ఏ విషయం అయితే చెప్పిందో దాన్ని వాంగ్మూలంగా తీసుకొని పోలీసులు ఆమెని తీసుకెళ్లి లోపల వేశారు. ఈమెనే కాదు, ఈమెతో పాటు ఈమె లవర్ సుమిత్రాని కూడా తీసుకెళ్లి లోపల వేశారు. ఎందుకంటే బాబు చనిపోవడానికి ప్రత్యక్షంగా భారతి కారణమైనా కానీ పరోక్షంగా సుమిత్ర కూడా కారణం కాబట్టి ఇద్దరి లవర్స్ని తీసుకొని స్టేషన్లో వేశారు. లవర్స్ ఇద్దరు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. దాని మీద తీర్పు వచ్చినా మన జ్యుడిషియల్ సిస్టమ్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందో చూడాలి. ఇక్కడ ఒక్క విషయం, ఇద్దరు ఆడవాళ్ళు ప్రేమించుకున్నారా, ఇద్దరు మగవాళ్ళు ప్రేమించుకున్నారా పక్కన పెడితే అది వాళ్ళ ఇష్టం. భారతి ఎవరైతే ఆమె లాంటి ఇంకొక ఆడపిల్లని లవ్ చేసిందో ఆ విషయాన్ని సొసైటీకి చెప్పే ధైర్యం తనకి లేకపోవడం, అలా చెప్పి తన భర్త నుండి డివర్స్ తీసుకొని సుమిత్రతో కలిసి బ్రతికే ధైర్యం లేకపోవడం, ఏదేమైనా ఒక పసిబిడ్డని పొట్టన పెట్టుకున్నారు. అంతకంటే ముఖ్యమైన విషయం, తల్లి ప్రేమని విషంగా మార్చింది, అమ్మ అనే పదానికి మచ్చ తెచ్చింది.